మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఓ సిలువ మీదేసా, ఓ సిలువ మీదేసా, నీకేల చిత్ర బదలు, నీకేల చిత్ర బదలు, నీకేల కాలములలో నీ చేతులేల రక్తం, నీకేల ఘోర శ్రమలు, నా పాప జీవితమిదియా. ఓ సిలువ మీదేసా, ఓ సిలువ మీదేసా, నీకేల చిత్ర బదలు, నీకేల చిత్ర బదలు, నీకేల ముళ్ళ మకుట, ముఖమేల రక్తమయము, నీకేల ఘోర మరణం, నా పాప ఫలితమిదియా. ఓ సిలువ మీదేసా, ఓ సిలువ మీదేసా, నీకేల చిత్ర బదలు, నీకేల చిత్ర బదలు, పగలేల చీకటాయే, జగమేలే వనికే బండల్, పగులంగ తెరయుచినిగే, హృదయాంబు పగులదేలా. ఓ సిలువ మీదేసా, ఓ సిలువ మీదేసా, నీకేల చిత్ర బదలు, నీకేల చిత్ర బదలు, నీకేల ప్రాకపోటు, రక్తంబు జలమదేలా, నీ నల్ల పాప క్రయమా, ఆ జలమే జీవ జలమా. ఓ సిలువ మీదేసా, ఓ సిలువ మీదేసా, నీకేల చిత్ర బదలు, నీకేల చిత్ర బదలు, నీ ప్రాణమిచ్చినావే, నీ ప్రాణమిచ్చినావే, నీకేమి ఇత్తు నేను, నా హృదయమడిగినావా, నిత్యంబు దాని గావా. ఓ సిలువ మీదేసా, ఓ సిలువ మీదేసా, నీకేల చిత్ర బదలు, నీకేల చిత్ర బదలు, వరదూతలుండలేదా, వరదూతలుండలేదా, వరించినావు
స్మరింతు నీదు ప్రేమా ఓ సిలువ మీదేసా ఓ సిలువ మీదేసా నీకేల చిత్రవదలు నీకేల చిత్రవదలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి కొరకైన మరి ప్రాయశ్చిత్త బలిగా కలువరి శిలువలో తన్ను తాను మరి దేవునికి బలి అర్పణగా అర్పించబడ్డాడు. మానవుడు పొందవలసిన ప్రతి దోషము, ప్రతి పాపమునకు మరి ప్రతిఫలము, మరి ప్రతి విధమైన పాప బంధకముల నుండి, సాతాను యొక్క చెర నుండి మానవుడి కంటిన జన్మ కర్మ పాపముల నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను తన యొక్క పరిశుద్ధమైన రక్తముతో మనలను కడిగి పరిశుద్ధపరచబడడానికి మరి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో కార్చిన రక్తము నీ కొరకు నా కొరకు మరి విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవుని కృప భూమి మీద ఇంకనూ ఉంచబడి ఉన్నది. మరొకసారి చెప్తున్నానండి, దేవుని యొక్క కృప మన కొరకు ఇంకనూ ఉంచబడి ఉన్నది. దేవుని యొక్క కృప మన మీద అపారమైనదిగా ఉన్నది. మానవుడు ఊహించలేనంతగా, మానవుడు మరి తన యొక్క జ్ఞానానికి మరి అందకుండా మరి దేవుని యొక్క అపరిమితమైన తన కృపా బాహుళ్యమును మానవుడికి చూపటానికి దేవుడు ఎల్లవేళలా మన ఎదుట తన యొక్క కృపా ద్వారమును తెరిచి ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇంకనూ మనం ఈ లోకములో ఉన్నాము, పరలోకానికి ఎక్కిపోలేదు. మరొకసారి చెప్తున్నానండి, ఇంకనూ మనము ఈ లోకములో మరి పాప ప్రపంచములో ఉన్నాము, భ్రష్టు పట్టిన లోకములో ఉన్నాము. మనం ఇంకనూ పరలోకానికి ఎక్కిపోలేదు గనక మరి ఈ లోకములో జీవిస్తున్న మానవుడిని ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో చివరి భాగము. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మరొకసారి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ప్రియమైన దేవుని జనాంగమా, ఇది నేడు రక్షణ దినము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేడే, ఇప్పుడే. ప్రియమైన వారులారా, మరొక క్షణంలో, మరొక గడియలో మనం ఏమవుతామో మనకు తెలియదు. కానీ దేవుని యందు విశ్వసించి దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపపడిన దేవుని బిడ్డలకు మట్టుకు నిశ్చయమైన నిత్య రక్షణకు మరి దేవుడు వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరైతే మరి ప్రభు రక్తములో కడగబడి, దేవుని ఆత్మచేత కడగబడి మరి నీతిమంతులుగా ఈ లోకములో దేవుని చేత పిలువబడి తీర్చబడి ఆ దిశగా ఒక శుద్ధీకరణ జీవితాన్ని మరి ట్రాన్స్ఫిగరేషన్ దినదినము దేవుని యొక్క పోలికలో మన దీన శరీరాన్ని దేవుడు మహిమగలిగిన శరీరముగా ప్రభు దినదినము ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నారు. మరి ఎవరైతే దేవుని యొక్క మరి ఉన్నతమైన సజీవమైన వాక్యానికి వారి జీవితాన్ని అప్పగించుకుంటారో వారిలో మరి దైవికమైన క్రియ, దేవుని క్రియ జరిగించటానికి మరి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని క్రియ అనగా మరి దేవుని విశ్వసించుటయే దేవుని క్రియ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నానండి, మనము దేవుని విశ్వసించుటయే మరి దేవుని యొక్క క్రియ.
దేవుని క్రియలు ఈ లోకంలో మనం జరిగించే వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో మనము దైనందిన జీవితంలో అనేకమైన పనులు మరి మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి, మన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి, మనకి మన యొక్క ఎడిఫికేషన్ కోసము మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాము. వీటన్నిటితో పాటు మరి మానవుడిలో ఉండే ఆత్మను గురించైన ఆలోచన, అవగాహన, ఒక చింత కూడా మానవుడికి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియమైన వారులారా, చాలా సింపుల్గా మనము ఈ లోకములో ఉండే ప్రజలను ఒక 2 విధాలుగా, 2 గుంపులుగా మనం విభజించినట్లయితే మరి 2 గుంపుల వారు మనకి కనబడతా ఉంటారు. మరి మొదటిగా మరి బుద్ధిమంతులు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి ప్రభు నామములో కడగబడి దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చి మంచి మనస్సాక్షి కలిగి నిర్దోషమైన చేతులతో మంచి కన్సైన్స్తో ఈ లోకములో నిరపరాధులుగా మరి విశ్వాస జీవితము మరుగయున్న ఆ యొక్క విశ్వాస జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో మరి ఆత్మ ఫలము అనగా ఫలము, ఆత్మ ఫలము అనగా క్యారెక్టర్, ఆత్మ వరము అనగా పవర్. మరి ఈ యొక్క క్యారెక్టర్తో కూడిన ఆ యొక్క శక్తిని, ప్రభావమును దేవుడు మనలో నింపగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎవరిని మరి వట్టిగా మరి మరి ఖాళీ పాత్రలుగా దేవుడు మనలను ఉంచడండి. దేవుడు తన కృపతో, జ్ఞానముతో, తన యొక్క మహదైశ్వర్యముతో ప్రభువారు మనలను నింపాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి బుద్ధిమంతులు మరి 2వ గుంపు వారు దేవుని యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని మరి సంపాదించుకొనని వాళ్ళు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నది, లౌకికమైన జ్ఞానం ఉన్నది. మన యొక్క విశ్వాసము మరి శరీర సంబంధమైనదై ఉండకూడదండి, లౌకిక జ్ఞానమై ఉండకూడదు. లౌకికాన్ని మనం ఈ లోకములో మన దైనందిన జీవితంలో మనము ఉపయోగించకూడదు. లౌకికం అనగా ఒక మాటలో మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నానండి. లౌకికం అనగా మరి 50% దేవుడు, 50% లోకము. లోకము ధనాశ, లోకముతో ఉన్నప్పుడు లోకస్తుల వలె, దేవుని ప్రజలతో ఉన్నప్పుడు దేవుని ప్రజల్లాగా ఈ లౌకికాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క ప్రశంసను మనము పొందుకోలేమండి. 2వది, దేవుని రక్తముతో కడగబడిన మనము దేవుడు తన నీతిని మనకు ఆపాదిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. నీతిమంతుల యొక్క జాబితాలో దేవుడు మనలను ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. 2వది, 3వది, దేవుని వెంబడించే మరి గొర్రెలు. నా గొర్రెలు నా స్వరము వినునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, అన్య కాడిని మనం ఈ లోకములో మోయకూడదు. కేవలము మరి దేవుడు మనకిచ్చిన, ఏ విధంగా ప్రభువారు తన సిలువనెత్తుకొని గవిని వెళ్ళిపట మరి ప్రభువారు ఎలా శ్రమ పొంది మరి దేవుని యొక్క ప్రణాళిక యావత్తు మానవాళి పట్ల జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు కూడా మనలను మన యొక్క సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అన్య కాడి కాదు, కానీ మన సిలువనెత్తుకొని మనం దేవుని వెంబడించే వారముగా మనము దైనందిన జీవితంలో ఉన్నట్లయితే మనం నిశ్చయముగా దేవుని యొక్క శిష్యులుగా మనం మార్చబడతాము. మరి 3వది, మరి మంచి గోధుమ పంట. మరొకసారి చెప్తున్నానండి, మంచి గోధుమ పంటగా దేవుడు నన్ను ఉంచాలనుకుంటా ఉన్నాడు. ఏ విధముగా మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన విధానము, దేవుడు మన కొరకు ఏర్పరిచిన ప్రణాళిక, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశములన్నీ
మనం ఎక్కడున్నప్పటికీ, వేరెవర్ యు వీఆర్, ఎక్కడున్నప్పటికీ ఉన్న చోటున మరి దేవుడు మనకిచ్చిన పరిస్థితుల్లో మరి ప్రభుని చూస్తూ మన యొక్క విశ్వాస జీవితాన్ని, విశ్వాస సంబంధమైన ఒక పోరాటాన్ని మనం పోరాడగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా తన యొక్క బాహును మన కొరకు ఆయన చాపి తన కృపా కనికరములతో మనలను క్షమించగలిగిన వాడుగా ఉన్నాడు. మానవుడి కంటిన బలహీనతలు, మానవుల్లో ఉన్న దౌర్బల్యము, మానవుల్లో ఉన్న శరీర సంబంధమైన మనసు సమస్తము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనలను కడిగి సంపూర్ణముగా ఆయన పరిశుద్ధపరచగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క శక్తి, ప్రభావము, దేవుని యొక్క మహిమ సర్వము దేవుడు మనకి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఈ లోకములో గాలికి చెదరగొట్టే ఒక పొట్టువలే కాకుండా తన కొట్టులో పోసే ఒక పంటగా దేవుడు నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మరి మన కొరకు ఇంత ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకములో ఏ విధముగా జీవించవలసిన అవసరము ఉన్నది. దేవునికి లోబడి ఒక కట్టబడిన మరి గాడిద పిల్లగా మనం జీవించాలా, లేదా దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనలను మనమే ఉన్నట్లయితే దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా ఉంటాము. ప్రియమైన వారులారా, మనం కమ్యూనియన్ తీసుకుంటా ఉన్నాము. మరి మనలను మనము విమర్శించుకోవడము, ఆత్మ పరిశీలన చేసుకోవటము మరి ఎంతైనా అవసరమై ఉన్నది. మరి మన జీవితాలు కట్టబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశములు. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను దొంగవలి వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అనే మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రియమైన వారులారా, మరి దేవుడు తన యొక్క రహస్య రాకడలో మరి దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. నేను ఒక దొంగవలే వస్తున్నాను, చెప్పకుండా వస్తున్నాను అని ప్రభువారు అంటా ఉన్నారు. మరి తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున, ఒకప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే దిగంబరులమై మరి సాతాను చేత ఈడవబడి, మరులు కోల్పబడి, పాపంలో పరిపక్వతను పొంది మరి శాపాన్ని, మరణాన్ని అనుభవిస్తున్న ఆ దుస్థితిలో మనమున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వేకువ చుక్కగా మన హృదయములో ఉదయించి మరి మనను వెలిగించి, నీతి సూర్యుడైన ప్రభువు మనలో ఉదయించి మనలో ఉండే అంధకారాన్ని, చీకటిని తొలగించి వేసి నీతి సూర్యుడుగా మన జీవితంలో మన ప్రభు ఉదయించాడండి. మనం దిగంబరులుగా ఉండటము దేవుని చిత్తము కాదు. లేదు, చక్కగా మేము వస్త్రాలు వేసుకున్నాము, దిగంబరత్వం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన వారులారా, మన ఒంటికైతే మనం వస్త్రాలు వేసుకున్నాం, కానీ ఆత్మకు కూడా దేవుడు తన యొక్క ప్రశస్తమైన మరి రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేస్తూ ఉన్నాడు. మన ఆత్మ దిగంబరత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే ప్రభువారు అంటా ఉన్నారు, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనుడు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి, ఈ చివరి దినాలలో మనకు కావలసినది మెలకువగలిగిన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోకములో మనము ఒక మెలకువ కలిగిన ఆత్మను కలిగి, ఒక భయభక్తులు కలిగిన ఆత్మను కలిగి, ప్రతి పూట ప్రతి సమయంలో
సమయం అనక అసమయం అనక మనలను మనము తొంగి చూసుకొని మన పొరపాట్లు, మన యొక్క బలహీనతలను ప్రభువారి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా దయాళుడై మన దోషములను ఆయన క్షమించగలిగిన వాడుగా ఉన్నాడు. మన సంకటములను ఆయన కుదర్చగలిగిన వాడుగా ఉన్నాడు. సమాధుల నుండి మన ప్రాణమును ఆయన విమోచించగలిగిన వాడుగా ఉన్నాడు. తన యొక్క దయాకిరీటాన్ని నీకును నాకును ఆయన ధరింపచేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంతో అధికమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క ఉన్నతమైన కృపను మనం సమకూర్చుకొనగలిగితే, అనుభవించగలిగితే, మరి ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను మరి దేవుని బిడ్డగా, దేవుని ప్రతినిధిగా, దేవుని పత్రికగా, మరి దేవుని ప్రియమైన సొత్తుగా, స్వాస్యముగా మనం మార్చబడగలుగుతాము. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకియబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియమైన వారులారా, లాస్ట్ సండే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేశాము. మరి సత్క్రియలు చేయటానికే దేవుడు నన్ను ఈ లోకంలో దేవుడు మనలను పుట్టించి ఉన్నాడు. ఈ సత్క్రియలు చేయుటయే మరి దేవుని చేత అది నిర్ణయించబడిందండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మరొకసారి చెప్తున్నానండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మనలో సత్క్రియను ఆరంభించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి మనలో ఏ మంచితనము లేదండి. మానవుడు మరి అతిశయించటానికి, గర్వించటానికి, మరి డంబము చూపడానికి మనకి ఏ అవకాశము లేదండి. మనలో ఉండే మంచితనము, మనలో ఉండే నీతి, ఇదంతయు ఎవరిది, ఎక్కడి నుండి సరఫరా అయిందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని ఆత్మచేత మాత్రమే అవి మనకి ఇవ్వబడ్డాయి. మానవుల్లో ఏ మంచితనము లేదండి. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులు ఒక్కరు కూడా లేరని. ఈ నీతి మనకు ఎలా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడినప్పుడు, మన పాపములు దేవుని చేత క్షమించబడినప్పుడు, మనం దేవుని చేత క్షమాపణ పొందుకున్నప్పుడు, ఒక పశ్చాత్తాపము కలిగిన ఆత్మచేత దేవుని యొక్క సన్నిధానంలో మన ఆత్మలను మనము విరిగి నెలకొట్టుకుంటున్నప్పుడు మరి దేవుడు మనకి అటువంటి కృపను, అమూల్యమైన తన యొక్క కృపను మరి ప్రభువారు మనకిస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుని యొక్క మాటలు మరి ఆత్మయు జీవమై ఉన్నవి. దేవుని యొక్క మాటలు యథార్థమైన మాటలు. ప్రభులో కపటము లేదండి, ప్రభులో దోషము లేదండి. మరి ప్రియమైన వారులారా, మరి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము బహు సమీపముగా ఉన్నది. పెండ్లి కుమార్తె తన్ను తాను, చూడండి,
తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. తనను ఎవ్వరు సిద్ధపరచట్లేదండి. పరిశుద్ధాత్మని యొక్క అధికారానికి, దేవుని వాక్యం అనే అధికారానికి ఆ పెండ్లి కుమార్తె అప్పగించుకుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దైవము వారిలో క్రియ చేస్తూ వారిలో ఒక రూపాంతర క్రియను దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయము. మరియు దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, దేవుని దాసులారా, దేవునికి లోబడువారులారా, దేవునికి భయపడువారులారా. అబ్బా, దేవుడు ఎలా మనని సంబోధిస్తూ ఉన్నాడండి. దేవుని ప్రేమించే బిడ్డలు, దేవునికి లోబడేవారు, దేవునికి భయపడేవారు, దేవుని సేవించేవారు, దేవుని మాట విని వణికేవాళ్ళు, చూసి చూడనట్టుగా, విని విననట్టుగా, ఉండి ఉండనట్టుగా మన ఉనికిని మనం మర్చిపోయినట్లయితే ప్రేమైన వారులారా, సాతాను చేత నిశ్చయముగా మనము మోసగించబడతాము. ఆ తర్వాత వెలుపటి చీకటిలోనికి త్రోయబడతాము. అటువంటి దుస్థితి మరి ఎవరికి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలను కంచివేసి కాపాడునుగాక. ప్రియమైన వారులారా, మరి తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఈ చివరి దినాలలో మనకు కావలసింది 3 అండి. మొదటిది మనం దేవుని వాక్యాన్ని చదవటం. రెండవది మరి ఎడతెగక మనం దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థనలో మనం గడపటము. మూడవది సహవాసములో మరి జీవించటము. మరి సంఘ పరిచర్యలో మనవంతు మనము మన యొక్క విశ్వాస పరిమాణము చొప్పున మనము దేవుని యొక్క పరిచర్యల్లో పాలిభాగస్తులుగా మార్చబడటము. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని ఈ చివరి దినాలలో మన ప్రార్థనా జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన అనుభవాలను ప్రార్థనతో, ప్రార్థన శక్తితో, దేవుని వివేకముతో, జ్ఞానముతో మనం గ్రహించి మరి మనం దేవుని స్తుతించి ఆరాధించే వారముగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా కట్టబడుతున్న సియోను, కట్టబడుతున్న యెరూషలేము ఎవరికో కాదు కానీ కేవలము మరి మనకై ఉన్నదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ లోకంలో మరి మనము పడుతున్న బాధ, నిట్టూర్పు, దుఃఖము, కన్నీరు, మరి అనేకమైన అపజయాలు, వీటన్నిటిలో దేవుడు మన కన్నిటిని ఆయన తుడుచువాడుగా ఉన్నాడు. మన గాయములైన కట్టువాడుగా ఉన్నాడు. ప్రేమైన వారులారా, దేవుడు మనలో పని చేయటానికి, మనలో క్రియ చేయటానికి, మనలను ఓదార్చటానికి మరి దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే, దేవుని ఆత్మకు మనలను సమర్పించుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన మనలను అలంకరించువాడుగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఒకవేళ ఇప్పుడు నేను చదివిన జాబితాల్లో మనలో లేకపోవచ్చు, కానీ మనం ఒక రాజ్యముగా కట్టబడకపోతే, మన జీవితాలు మరి దేవునితో మనం సమాధాన పడిన స్థితిలో లేనట్లయితే, ఈ లోకంలో ఇంకనూ మార్పు చెందని వారముగా మిగిలిపోయినట్లయితే, వెనకబడినట్లయితే, ప్రియమైన వారులారా, మరి ఇది చాలా మంచి అవకాశము. ఇది
ఎంతో అనుకూలమైన సమయమై ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి మనలను మనము అప్పగించుకున్నట్లయితే ఆయన నిశ్చయముగా మన పాపములు, మన దోషములను తన వీపు వెనకల వేసుకొని తన పరిశుద్ధమైన రక్తముతో మనలను కడిగి హిమము కంటే తెల్లగా మనలను తీర్చిదిద్ది మరి దేవుని ఆత్మచేత మనలను నింపి దేవుని జ్ఞానమై ఉన్న ఆయన మార్గములో ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి ఉన్న చోటన ఉన్న పాటున దేవుని వైపు మన కనులనెత్తి మన ఆత్మనెత్తి దేవుని సన్నిధానంలో మనం అంగలార్చగలిగినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. నిరంతరమైన తన కృపతో దేవుడు మనలను నింపి మరి ఈ లోకములో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారముగా, రక్షణ వస్త్రములను ధరించిన వారముగా దేవుడు మనకిచ్చిన వాటిని గట్టిగా పట్టుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మరి ఆత్మ నిబ్బరమును మరి విశ్వాసము కలిగిన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. దైవాశీస్సులు.